హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైటెక్ అన్నదాత ప్రేక్షకులందరికీ నమస్కారం. రైతన్నలకు కూడా శుభోదయం. ఈరోజు మనము పప్పు శనగ పంటలు సాగులు, మెలకువలు, వ్యవసాయ సూచనలు, తర్వాత చీడపీడల నివారణ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకునేందుకు మనము ఈరోజు ఈ రామగిరి మండలం దుబ్బార్లపల్లి గ్రామంలో శనగ పంట సాగు చేసిన రైతులతో ముచ్చటించడానికి మేము ఈరోజు వచ్చాము. పప్పు శనగ పంటలు వ్యాధుల నివారణ అంటే పురుగుల నివారణ, తర్వాత పంట విత్తినప్పటి నుంచి కాయ అంత పీకేంత వరకు ఎలాంటి సస్యరక్షణ పనులు చేయాలి, ఎలాంటి మందులు పిచికారీ చేయాలి, ఆ పండిన శనగ పంటను పుచ్చిపోకుండా గోదాములో ఎలా నిల్వ చేయాలనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. పప్పు శనగ ప్రజెంటు పూత కాత దశలో ఉంది. ఈ పూత కాత దశలో ఉన్నప్పుడు పురుగుల యొక్క యాజమాన్యం గురించి మనం రైతులు తెలుసుకున్నట్లయితే కనుక అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పప్పు శనగ పంట ఈసారి అధిక తుఫాను వర్షాల వల్ల పంట తినిందని చెప్పుకోవచ్చు. ఆ వర్షాల వల్ల కొంత పురుగు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. ముఖ్యంగా శనగలో పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో బాగా అరకట్టగలిగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా సహజ మిత్ర పురుగులను పరీక్షించి పురుగు మందుల నిరోధక శక్తిని పెరగకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. శనగపచ్చ పురుగు శనగ పండించే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. పచ్చపురుగు శనగ పురుగు శనగ పండించే అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కాయలను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇది శనగనే కాకుండా వివిధ రకాల పంటలను కూడా ఆశిస్తుంది. వీటి గొంగలి పురుగులను విత్తన మొలక దశ నుండి పంట పరిపక్వ దశ వరకు శనగను ఆశించి హాని కలుగజేస్తాయన్నమాట. బాగా ఎదిగిన గొంగలి పురుగులు 70-40 కాయల వరకు నష్టపరుస్తుంది. పంట తొలి దశలో పురుగు తక్కువగా ఉంటూ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పురుగు ఉధృతి పెరగకుండా కాయలు ఏర్పడే దశ ఉధృతి మరింత ఎక్కువ అవుతుంది, ఆర్థికంగా నష్టం కలుగజేస్తుంది అన్నమాట. నివారణ చర్యలు ఏం చేయాలి? పంట సరైన కాలంలో ఎత్తుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నుకున్నట్లయితే భూమిలో కోశస్థ దశ ఆ పురుగు అంటే గుడ్డు ఉంటుంది అనమాట. అది బయటపడి ఆ గుడ్డుని పక్షులు, కాకులు అవి ఇవి ఏరుకొని నివారణ ఒక ఇది అవుతుంది అన్నమాట. అంతర పంటగా ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆ శనగ పంటలో అంతర పంటగా ఆవాలు, ధనియాలు 2:8:2 సాగులు చేసుకోవాలి. దానివల్ల పరాన్న దుక్కులు పెరగడానికి అనుకూలంగా వాతావరణం ఏర్పడి పురుగు సహజ సిద్ధ నివారణలో తోడ్పడుతుంది. పొలం చుట్టూ 4 నిరక్షణ పంటలు వేసుకోవాలి. పచ్చిపురుగు రాగా ఉండాలంటే ఎకరాకి 4-6 పచ్చి స్థావరాలను ఏర్పాటు చేస్తే పురుగులను తినడానికి పక్షులు ఆకర్షిస్తాయి. అక్కడుండే పురుగులని ఏరుకో తింటాయి అనమాట. పొలంలో అక్కడక్కడ బంతి మొక్కలను వేసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగుకు ఎర్రపంటగా పనిచేస్తాయన్నమాట. పంటలో వరుస 10 మొక్కలలో ఒక పురుగు చొప్పున గమనించినప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. జీవ నియంత్రణలో భాగంగా ఉపయోగించే బేసిల్లస్ థరింజా, మెన్సిన్ బ్యాక్టీరియం, న్యూక్లియర్ పౌల్ట్రీ హెడ్రోజిన్ వైరస్ కీటకాలకు రోగం కలిగించే శిలీంధ్రం మొదలైనవి మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయన్నమాట. VPV ద్రావణాన్ని ఎకరాకి 200 లార్వాలను సమానమైన ద్రావణం వేపగుంజల కషాయం మొలకెత్తిన 15 రోజులకు తర్వాత పిచికారీ చేస్తే పురుగును బాగా నియంత్రించవచ్చు. బీటీ ఫార్ములేషన్ ఎకరాకి 400 గ్రాములు చొప్పున పిచికారీ చేసిన పురుగు నియంత్రణకు బాగా దోహదపడుతుంది. పై పద్ధతుల ద్వారా పురుగు ఉధృతి తగ్గకపోతే ఒక ఎకరాకి క్రిమిసంహారక మందులైన రైనాక్సి
ఫైర్ 16 మిల్లీ లేదా సూపర్స్పాస్ 70 మిల్లీలు 10-15 రోజుల వ్యవధిలో పూత పింజ దశల్లో ఈ మందును మార్చి పిచికారి చేయాలన్నమాట. పచ్చ రబ్బర్ పురుగు విత్తనం మొలకెత్తినప్పటి నుంచి శాకీయ దశ వరకు ఆశిస్తుంది. రెక్కల పురుగు ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి 150-200 వరకు గుడ్లను గుంపులుగా పెట్టి ఊలుతో కప్పి వేస్తుంది. గొంగళి పురుగు సన్నగా లేతగా ఆకుపచ్చ రంగులో ఉండి చేతితో తాకగానే ముడుచుకుపోతాయి. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకు పత్రహరితాన్ని గోకి తిని ఆల్రెడీగా మారుస్తాయి, జల్లడిగా మారుస్తాయి అన్నమాట. తర్వాత దశలో ఆకు తెల్లగా మారి రాలిపోయి కేవలం తొడిమిలు మాత్రమే కనిపిస్తాయి. పురుగు తీవ్రత ఎక్కువైతే మొలకెత్తే మొక్కను మొత్తం తినేసి మొదలు మాత్రమే మిగులుస్తుంది. తర్వాత అవి కూడా ఎండిపోయి పంట మరలా విత్తుకోవాల్సి వస్తుంది. ఎదిగిన లార్వాలను నేల పొరల్లో దాగి ఉండి రాత్రిపూట బయటకు వస్తుంది అన్నమాట. ఆకు తిని నష్టపరుస్తుంది. నివారణ చర్యలు దానికి ఏం చేయాలనేది, పురుగు ఎక్కువైతే ఎకరాకి ఇండాక్సికార్బ్ 200 మిల్లీలు, డైనాక్సిప్రై 600 mlని, ఫ్లూబెండామైన్ 40 mlని పిచికారి చేయాలి. బ్రూచిడ్ పుచ్చుపురుగు అంటే కాయ పుచ్చుపురుగే అదనమాట. ఈ పురుగు ఆశించుకోకుండా గోని సంచులను 10% వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి. లేదా 5% వేప రసాయనంలో ముంచి ఆరబెట్టి గోనె సంచులను వాడాలి. లేదా సంచులపై నెట్టామిథ్రిన్ 2 మిల్లీలు లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసి తర్వాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. అంటే శనగలు పుచ్చిపోకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన కింద 10 మిల్లీల మైలాథియన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి నిండిన బస్తాలను చెక్కుబల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్తగా ఆ శనగలని కాపాడుకోవచ్చు అనమాట. గోదాములో కానీ మనుషుల సంచారానికి దూరంగా ఉన్న గదిలో నిల్వ ఉంచితే అల్యూమినియం ఫాస్ఫరేట్ టాబ్లెట్లను టన్ను విత్తనానికి 1 టాబ్లెట్ చొప్పున 5 రోజుల పాటు ఉదరబెట్టి తర్వాత గాలి తగలనివ్వాలి. ఈ విధంగా శనగలను పుచ్చిపోకోకుండా కాపాడుకోవచ్చు అన్నమాట.